నేను ముందే చెప్పాను కదా ఇవి దయ్యాలు. ఆకలిగా ఉంది, మాకు భోజనం కావాలి. అరే మీకు ఆకలిగా ఉందా? మా దగ్గర పెట్టడానికి ఏమీ లేదే. మేము భోజనాలు తీసుకొని రాలేదు. మమ్మల్ని వదిలేస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. లేదు, మీరు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. ఈ రోజు మీరే మాకు భోజనం. రండి, మమ్మల్ని ఫాలో అవ్వండి. మిమ్మల్ని అలాగే తినేస్తాం. రండి. మనుషులు కూడా తింటారా మీరు? మీరేం దిగులు పడకండి, మిమ్మల్ని మేము వేయించుకుని తింటాం. మా డిన్నర్ టేబుల్ దగ్గరికి రండి. రండి రండి, త్వరగా రండి, మమ్మల్ని ఫాలో చేయండి. మీరు చెప్తే మేము ఫాలో చేయాలా? దీనికి ఒక రాగం ఉంది, పాడతాను వినండి. భూతాలను తరివేయడానికి ఒక రాగం ఉంది. భూతం దెయ్యం పారిపో, ఇక్కడి నుంచి పారిపో. భూతం దెయ్యం పారిపో, ఇక్కడి నుంచి పారిపో. పారిపో పారిపో, ఇక్కడి నుంచి పారిపో. ఇంకా కాసేపు మనం ఈ పాట వింటే మన పని అయిపోతుంది. ఎక్కడికి పారిపోతున్నారు? మిమ్మల్ని వదిలిపెట్టను. ఈ పాట పాడి మిమ్మల్ని ఎలా తరుగుతానో చూడండి. భూతం దెయ్యం పారిపో. చాలు పాడింది, ఇక రా వెళ్దాం. ఆ భూతాలు పారిపోయాయి కదా, రా ఇక వెళ్దాం మనము. లేదంటే అవి ఇంకా చాలా మందిని తీసుకొని వచ్చేస్తాయి. చాలా ప్రమాదకరమైన వాడు బాస్. చాలా దారుణమైన పాట పాడాడు. వాడి నుంచి తప్పించుకురావడానికి మా తల ప్రాణం తొక్కొచ్చింది. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఈ మానిటర్లో ముందే చూసేశాను. వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు. ఏకపైన వాళ్ళు ఇక్కడికి అస్సలు రారు. మిగతా వాళ్ళు కూడా ఇక్కడ రాకుండా ఉండడానికి మనం ఆపాలి. ఈ విధంగానే మీరు అందరినీ భయపెట్టాల్సి ఉంటుంది, అర్థమైందా? దాని తర్వాత ఈ చోటులో మనుషులే వండకుండా వండిపోతారు, అది కూడా త్వరలోనే. దాని తర్వాత ఈ చోటంతా దానికి దానుగానే సైలెంట్ జోన్ గా మారిపోతుంది. నా శబ్దం లేకుండా ఉన్న చోటుకి ఇంకా శబ్దం లేకుండా ఉంటుంది. నేను చాలా భయపడిపోయాను. జీవితంలో మొదటిసారి ఒక భూతాన్ని చూసాను. అమ్మో, భయంగా ఉంది. ఎలాగో మేము ఈ రోజు వాళ్ళకి ఆహారం అయి ఉంటాం. రండి, మనం జంగిల్లో అసలు ఏం జరుగుతుందో చూద్దాం. అసలు అదేం భూతం? శివ, రా వెళ్దామా? అది ఎలాంటి భూతమో ఏంటో. భూతమా శివ? అది అవసరమేనా భూతాలు దయ్యాలతో పోయి ఆడుకోవడం? ఏం అవసరం వచ్చిందయ్యా ఇప్పుడు అడవికి వెళ్ళడానికి? నిజమేంటంటే అసలు అక్కడ భూతాలు ఉండవు. మనం అక్కడికి వెళ్ళి చూస్తేనే మనకి తెలుస్తుంది.
శివ నువ్వేం చేస్తున్నావు? దెయ్యాలతో ఫైటింగా? వద్దురా, మనం తిరిగి వెళ్దాం. పానీపూరి తింటావా? నేను తప్పక తింటాను కదా. చాలా సేపుగా ఏమో తినలేదయ్యా, చాలా ఆకలిగా ఉంది. అవునవును, నాకు ఆకలిస్తుంది. అయితే ఈ పానీపూరి ఎక్కడి నుండి వచ్చింది? భూతం కేక్ తింటా వచ్చినాడా? నాకు వద్దు, నాకే వద్దు. ఇవి నిజంగా భూతాలు కావు, అందుకే శివాని చూసిన వెంటనే పారిపోయాయి. కానీ నిజమైనవి కూడా ఉండొచ్చు కదా. శివ దగ్గర తన్నులు తిన్న వాటిల్లో అది కూడా ఉండొచ్చు కదా. తన్నులు తిని పారిపోయి ఉండొచ్చు. సార్, వేడివేడిగా టీ, కాఫీ, బిస్కెట్, బజ్జీ, బోండా ఉన్నాయి. రండి రండి రండి, టీ, కాఫీ రండి సార్, రండి రండి. అందరం వెళ్ళి చాయ్ తాగుదాం. మీరు వెళ్ళండి, నేను ముందుకు వెళ్ళి చూసొస్తాను. ఓ అన్నయ్య, త్వరగా మా అందరికి టీ ఇవ్వు. అసలు తడిసిపోయాను, భయంతో లోపల వణికిపోతున్నాను. నాకు కాస్త ధైర్యం కావాలి. అరే టీ అంకుల్, మీకు ఈ భూతాల గురించి ఏమీ తెలీదా? మేము ఇప్పుడే 4 భూతాల్ని చూసాం. మీరు చెప్తుంటే నాకు గుర్తుకొస్తోంది. ఒకసారి ఇక్కడ ఇలాగే జరిగింది. అప్పుడే నేను ఇక్కడికి వచ్చి కొత్తగా ఒక టీ స్టాల్ పెట్టుకున్నాను తెలుసా. ఆ మొదటి రోజే అప్పుడు పొగ అలాగే మొత్తం ఫుల్లుగా కమ్ముకుంది. అప్పుడు ఆ పొగలోంచి ఒక శబ్దం వచ్చింది. శబ్దం శబ్దం ఇంకా ఇంకా వస్తూనే ఉంది. సడన్ గా భయం పుట్టుకుంది. ఆ తర్వాత సడన్ గా ఎదురుగా కనిపించింది. ఎవరిని చూసారు? అదే కదా చెప్తున్నాను, కాస్త ఆగొచ్చు కదా. అప్పుడు నేను ఎదురుగా చూసింది ఏంటో తెలుసా? అప్పుడు నీడ రూపంలో ఒక దయ్యము నా వైపే వస్తూ ఉంది. అదిగో ఇప్పుడు ఎలా ఉందో అలాగే. కానీ అక్కడ అసలు ఎవరు కనబడడం లేదే. ఏమైందయ్యా? శివ శివ, ఆ టీ కొట్టోడు ఇంకా కొట్టి సడన్ గా మాయమైపోయింది.
అరే రేవా, నువ్వు కూడా భయపడిపోయావా? ఇక్కడ భూతాలు లాంటివి ఏవీ లేవు. ఎవరో కావాలనే చేసి మనల్ని భయపెడుతున్నారు. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియట్లేదు. మనల్ని భయపెట్టాలనుకుంటే వాళ్ళెందుకు భయపడుతూ పరిగెడుతున్నారు? అసలు వెళ్లాల్సింది మనమే కదా. కానీ మీరందరూ ఇప్పుడు భయపడుతున్నారు కదా, వాళ్ళకి కావాల్సింది కూడా ఇదే. మీరు ఏ విధంగా భయపడరా? వెళ్ళండి, అక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైనా ఇక్కడ తీసుకురండి. ఓకే బాస్. ముందు పోలీసు వాడిని తీసుకెళ్ళిపోతే ఆ తర్వాత వాళ్ళకి భయం వస్తుంది. కరెక్ట్ గా చెప్పావు. రా, తీసుకుని వెళ్దాం. వదలండి వదలండి, నన్ను వదలండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారయ్యా? నన్ను వదలండి అయ్యా, వదిలేయండి. శివా కాపాడు. రెడీ 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 స్టడీ గో. ఇదిగో చూడండి అయ్యా, నన్ను తీసుకువెళ్తున్నారు. సరే, నన్ను మీరు తందూరి చేసుకోకండి అయ్యా. నాకు మసాలా అంటే ఇష్టం ఉండదు. నేను దాన్ని ఇష్టపడను. అరే భలే, చాలా అద్భుతమైన విషయం. ఈ పిల్లలందరూ చాలా ధైర్యవంతులుగా ఉన్నారే. వీళ్ళు ఎగరడం కూడా సాధ్యం అవుతుందా? ఇకపైన దీని మీద కూడా నేను రీసెర్చ్ చేయబోతున్నాను. వీడు మనిషే కదా, ఇతన్ని దయ్యాలు తినలేదు కదా, అంటే నన్ను కూడా తినవన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళెవరు భూతాలు దయ్యాలు కాదు. అంటే నన్ను ఎవరు తందూరి చెయ్యలేరన్నమాట. నేను తప్పించుకున్నాను. నా శివ వచ్చేసాడు, నా శివ వచ్చేసాడు. నేను తప్పించుకున్నాను, నేను తప్పించుకున్నాను, నేను తప్పించుకున్నాను. శివ శివ నువ్వు వచ్చేసావు కదా. వీళ్ళంతా భూతాలు దయ్యాలు కాదు, మనుషులే. వెల్కమ్ చిన్న పిల్లలు. నేను మీకోసమే ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు చాలా అద్భుతమైన పిల్లలు. నా మనుషులు పెద్ద పెద్ద మనుషుల్ని ఇక్కడి నుంచి భయపెట్టారు, కానీ మీరు అసలు భయపడనే లేదు. మీరు ఎందుకని అందరినీ భయపెడుతున్నారు చెప్పండి. ఎందుకంటే నాకు నిశ్శబ్దంగా ఉండడం చాలా ఇష్టం. నా పేరే సైంటిస్ట్ నిశ్శబ్దం ఉపాధ్యాయ్. నేను ఇక్కడ నిశ్శబ్దం గురించి రీసెర్చ్ చేద్దామని ఇక్కడికి వచ్చాను, కానీ ఎవ్వరూ నన్ను చెయ్యనివ్వట్లేదు. బండి హారన్ కొడుతూనే ఉన్నారు. ఈ చోటు పిక్నిక్ కోసం వస్తున్నారు, శబ్దంగా మ్యూజిక్ ప్లే చేసి డాన్స్ ఆడుతున్నారు. నా వల్ల ఇక్కడ రీసెర్చ్ చేయడం కుదరట్లేదు. మరైతే మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఈ ఏరియాని సైలెంట్ జోన్ గా మార్చమని అడగొచ్చు కదా. వాళ్ళే అసలు వినట్లేదు కదా, గవర్నమెంట్ కూడా అది వినట్లేదు. నేను దీనికోసం చాలా సార్లు అప్లికేషన్ పంపించాను, కానీ ఎవ్వరూ దాన్ని పట్టించుకోలేదు. అందుకోసం నేను ఒక దారిని కనిపెట్టాను. నేను ప్రజలందరినీ భయపెట్టి వాళ్ళు ఇక్కడి నుంచి తరిమి కొట్టేలా చేశాను. ఎందుకంటే నాకు నిశ్శబ్దంగా ఉండడం చాలా చాలా ఇష్టం. కానీ ఇప్పుడు మీకు నా రహస్యం తెలిసిపోయింది. నా రహస్యం తెలిసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను. మీ అందరి కథని కూడా నేను ముగించబోతున్నాను. గాడ్స్, వీళ్ళ కథని ముగించండి. పానీపూరి తింటారా? తింటాను తింటాను, తప్పకుండా తింటాను. నాకు తెలుసుగా నువ్వు దయ్యం కాదని. మరైతే నువ్వు ఇచ్చే పానీపూరిని నేను తినొచ్చుగా. అయితే ఇదిగో తిను. ఏంటి పానీపూరి ఎలా ఉంది? ఇంకోటి తింటావా? వద్దు, చాలు చాలు. శివ కాపాడు.
గుడ్, వెరీ గుడ్ చిన్న పిల్లలారా. మీరు మీ వయస్సుకి మించిన పనులు చేస్తున్నారు కదా. అలాగైతే నా వాక్యూమ్ క్లీనర్ ఐడియాని ఒకసారి చూడండి. శివా, 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 శివా. వద్దు, నా మిషనరీని ఇరక్కొట్టేయకండి. నేను ఎన్నో సంవత్సరాల వరకు నేను దీన్ని తయారు చేసి పెట్టుకున్నాను. రేవా, ఆది, యూడి, ఇక్కడున్న మెషిన్స్ అన్నిటినీ విరక్కొట్టేయండి. సారీ 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 చిన్నపిల్లలారా, ఆపేయండి. దయచేసి కాస్త ఆపేయండి ప్లీజ్. నేను ఒక మంచి సైంటిస్ట్ నే. నేను ఈ లోకానికి సహాయపడేలాగా ఒక రీసెర్చ్ చేస్తున్నాను. నా ల్యాబ్ ని దయచేసి మీరు విరగొట్టేయకండి ప్లీజ్ ప్లీజ్. అంకుల్, మీరు నిజంగా ప్రపంచానికి మంచి విషయం చేయాలనుకుంటే ఎందుకు ఇలా చెడుదారిని ఎంచుకున్నారు? అంతా నిశ్శబ్దం కోసమే. ఈ గవర్నమెంట్ నేను చెప్పేది విననప్పుడు నాకు వేరే దారి తెలియక ఈ విధంగా చేశాను. నన్ను దయచేసి క్షమించండి. ఐఎమ్ వెరీ సారీ. ఇకపైన నేను ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోను. ఐ ప్రామిస్. తప్పకుండా ఈ లోకానికి నేను ఒక గొప్ప రీసెర్చ్ ని చేసి చూపిస్తాను. అయితే ఇక నుంచి మేము కూడా మీకు ఇందులో సహాయం చేస్తాం. లడ్డు సింగ్ సార్ కూడా మాతోనే ఉంటారు. ఈ ప్రదేశాన్ని సైలెంట్ జోన్ గా మార్చేద్దాం. ఏమంటారు లడ్డు సింగ్ గారు? ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాను శివ. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారైనా సరే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అంటే వాళ్ళకి సహాయపడడానికే ఉన్నాను. నా పేరు లడ్డు సింగ్. మామూలుగా ఏం ఫేమస్ కాలేదనుకో. పానీపూరి తింటారా? ఎవరది? వద్దు, ఈ దయ్యాలతో ఈ పానీపూరి గోల పెద్ద గోల అయిపోయిందో.